హరీష్ రావుకి కవిత బిగ్ షాక్ ఇచ్చారు. సిద్దిపేట బరిలో ఎమ్మెల్సీ కవిత నేను సైతం పోటీ చేస్తాను, ఇది నా జన్మభూమి, ఇదే కర్మభూమి అవుతుందేమో. ఒకప్పుడు చింతమడక నుంచే ఓ చిరుతపులి బయటకు వచ్చింది మా నాన్నగారి రూపంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చింది. అటువంటి ఒక చింతమడక రావాలంటే అనేక ఆంక్షలు పెట్టారు, అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించారు. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కొంతమంది వ్యక్తులు తమ అవసరాల కోసం వాడుకున్నారు. ఒకప్పుడు మా నాన్నగారు ఇక్కడి నుంచే రాజకీయంగా ముందుకు వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించి దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగితే, ఆ తర్వాత మా నాన్నగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి రాజీనామా చేసిన తర్వాత ఓ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ప్రైవేట్ ప్రాపర్టీలా వాడుకున్నారు. రేపటి రోజున ఇదే నా కర్మభూమి అవుతుంది అని చెప్పి కవిత మాట్లాడుకొచ్చారు. అయితే దీన్ని బట్టి చాలా స్పష్టంగా చింతమడక గ్రామం అనేది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది. సో సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్ రావుకి ఆపోజిట్ గా కవిత బరిలోకి దిగే అవకాశం కనబడుతోంది. హరీష్ రావుకి చెక్ పెట్టే విధంగా డైరెక్ట్ గా నేనే బరిలో ఉంటా అన్నట్టుగా ఇండైరెక్ట్ గా కవిత చెప్పుకొచ్చారు. చింతమడక బతుకమ్మ వేడుకల్లో కవిత ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మీ ఆశీర్వాదం ఉంటే కర్మభూమి కావచ్చు అంటూ కామెంట్స్ చేశారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. హరీష్ రావును డైరెక్ట్ గా ఢీకొండాలనే ఒక ఆలోచనతో కవిత ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. నిజంగా అదే పరిస్థితి వస్తే సో మీకోసం నా పోల్ కండక్ట్ చేస్తాను. సిద్దిపేట నియోజకవర్గంలో కవిత హరీష్ రావు ఇద్దరు పోటీ చేస్తే మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎవరికి కూడా పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంతా అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇదే ఒరవడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు, మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలామంది, ఇక్కడ చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా.
మీరు చిరుతపుల్లా పంపించినటువంటి ఆ చంద్రుడికి మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక ప్రైవేట్ ప్రాపర్టీలా వాడుకున్నారు. ఎవరిని రానిచ్చేవారు కాదు, ఆంక్షలు పెట్టారు. తెలంగాణ వాళ్ళకి తెగింపు ఎక్కువ, ఆంక్షలకు భయపడం మనమంతా కూడా. సో నేను దుఃఖంలో ఉన్నా, నేను చంద్రుడికి మచ్చ తెచ్చామని రకంగా బహిరంగంగా చెప్పినందుకే నన్ను ఈరోజు తల్లిని బిడ్డని వేరు చేసిరు. సో నేను ఇప్పుడు దుఃఖంలో ఉన్నా కాబట్టి నన్ను మీరు దగ్గర చేర్చుకున్నారు, హక్కున చేర్చుకున్నారు. సో మీ రుణం ఎప్పటికీ తీర్చుకోవాలని చెప్తూనే ఇది నా కర్మభూమి కావచ్చు అనే రకంగా కవిత మాట్లాడుకొచ్చారు. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కర్మభూమి కావచ్చు, చింతమడకలో చంద్రుడిని చిరుతపుల్ని బయటికి పంపిస్తే వారికి మచ్చ తీసుకొస్తున్నారనే మాటని నేను చెప్పినందుకే తల్లిని బిడ్డని వేరు చేసిరు. సో మీరంతా నన్ను అక్కన చేర్చుకున్నారు, నాకు దుఃఖంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు నన్ను పిలుచుకున్నారు అని చెప్పి ధన్యవాదాలు చెప్తూ డైరెక్ట్గా హరీష్ రావు పేరెత్తకుండానే హరీష్ రావుని ఎక్కుపెట్టి మాట్లాడుకొచ్చారు కవిత. సో ప్రస్తుతానికి వ్యాఖ్యలా చూడాలి, కర్మభూమిగా మారుతుంది అని అంటే రేపటి రోజున హరీష్కి వ్యతిరేకంగా కవిత పోటీ చేస్తారనేనా? ఎగ్జాక్ట్లీ, చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు జాగృతి ప్రెసిడెంట్ కవిత. చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందో చూపిస్తా, ఆ ప్రయాణంలో మీరందరూ నాకు అండగా ఉండాలని కోరుతున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ యొక్క స్టేట్మెంట్ తోటి ఫ్యూచర్ లో సిద్దిపేటలో ఆమె పోటీ చేయనున్నారు అనేటువంటి మళ్ళీ ఫోకస్ చేస్తా ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడింది ఆమె మాటల్లో. దాంతో పాటు కుటుంబానికి నన్ను దూరం చేసినటువంటి వాళ్ళని కూడా వారికి సరైనటువంటి సమయంలో బుద్ధి చెప్తానటువంటి స్టేట్మెంట్ చేశారు. వారు భర్తం పడతాను అంటూ మొదటి నుంచి ఆరోపణ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు, ఇద్దరిని ఆమె విమర్శలు చేశారు ప్రెస్ మీట్ లో కానీ ఇంకా అనేక సందర్భాల్లో కూడా. చంద్రుడు లాంటి కేసీఆర్ కు మచ్చరిచ్చారంటూ ఆవేదన చేశారు. అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఎంపీగా వెళ్ళిన తర్వాత ఆ సిద్దిపేట నియోజకవర్గాన్ని కబ్జా చేశారు, కొద్దిమంది ఒక కేజీఎఫ్ లాగా తయారు చేశారు అనేటువంటి ఒక కీలక వర్డ్ కూడా మాట్లాడారు. జనరల్ గా సాధారణంగా కేజీఎఫ్ సినిమాలో అనుమతి ఉంటే తప్ప ఎంట్రీ ఉండదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పెద్ద సామ్రాజ్యంగా ఉంటుంది. సో అట్లాంటి కేజీఎఫ్ సినిమాతో సిద్దిపేటను పోల్చారు. సిద్దిపేటలో గత కంట్రులుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి హరీష్ రావు తన ఒక కేజీఎఫ్ లాగా భావిస్తున్నారు, తన సొంత సామ్రాజ్యంగా అంటూ మాట్లాడుకుని ఆంక్షలు పెడితే రాజకీయంగా ఎదుర్కొంటారు, ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కొంటాను, ఎన్ని రోజులు ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తాను, ఎన్ని ఆంక్షలున్నా అన్నిటినీ తొలగించుకొని వస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. చింతమడక అనేటువంటి గ్రామ ప్రజలు నన్ను పిలవడం సంతోషంగా ఉంది, గత కొంతకాలంగా రాలేదు, లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ వేరే ఉండింది, జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె కాస్త యాక్టివ్ గా పాల్గొనలేకపోయారు, దాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. చింతమడక అనేటువంటి కేసీఆర్ అనేటువంటి చిరుతపులిని కన్నటువంటి ఒక ప్రాంతం ఇది. ఇలాంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు పెట్టినా కూడా జాంతానై మొత్తం ఊరంతా నిరూపించింది, మీరు ఆంక్షలు పెట్టినా హాజరు కావద్దు, నా బతుకమ్మకు హాజరు కావద్దు అనేటువంటి ఇంటర్నల్ గా ఆంక్షలు పెట్టినా వాళ్ళందరికీ సమాచారం ఇచ్చిన ఊరంతా ఈరోజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని నాకు అండగా నిలబడింది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఇదే రకమైనటువంటి వారిని ఫ్యూచర్ లో కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అండ ఉండాలి, మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ఒకసారి భూకంపం పుట్టించి తెలంగాణ తెచ్చి మీ ముందుకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో సేమ్ అట్లనే మీరు ఆశీర్వదిస్తే ఇదే నా జన్మభూమి, దాంతో పాటు నా కర్మభూమి కూడా కావచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ ఒక్క వర్డ్ తో ఆమె జన్మభూమి మెరుగు కర్మభూమి అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ఫ్యూచర్ లో సిద్దిపేట పైన కవిత ఫోకస్ చేయనుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం. రైట్, డైరెక్ట్గా ఏదో ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో వాడుకున్నారు, ఎవరు రానిచ్చేవారు కాదు, ఆంక్షలు పెట్టారని చెప్తున్నారు. సో నిజంగా ఆంక్షలు ఉన్నాయి అక్కడ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా అక్కడికి వచ్చేవారు కదా, హరీష్ రావు పర్మిషన్ లేకుండా అక్కడికి ఎంట్రీ ఇచ్చేవారు కదా, ప్రైవేట్ ప్రాపర్టీలో వాడుకున్నారనేటువంటి పదాలు ఎలా చూడాలి? నిజంగానే అంటే సిద్దిపేట అనగానే హరీష్ రావు అనేటువంటి పేరే గుర్తుపెడతారు. సిద్దిపేటలో పెద్దగా ఇంత నాయకులు ఎవరు పర్యటన చేసింది సిద్దిపేట నియోజకవర్గం మొత్తంలో ఏకచక్రాధిపత్యంగా హరీష్ రావే కొనసాగుతారు. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మిగతా పార్టీల ప్రాబల్యం కూడా తక్కువే అక్కడ, ఎందుకంటే వరుసగా హరీష్ రావు గెలుస్తూ పోతా ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ కానీ అక్కడ కాంగ్రెస్ కానీ ఇంకా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రభావం ఉండదు, నాయకత్వం కూడా పెద్దగా ఎవరు డెవలప్ కాలేదు, ఎవరు మరి అంత పెద్ద ఆయనకు పోటీ నిలబడేటటువంటి సిచ్యువేషన్ కూడా ఎప్పుడు కనపడలేదు. దానికి సంబంధించి సిద్దిపేటను ప్రైవేట్ ప్రాపర్టీ లాగా మార్చుకున్నారు, ఒక కేజీఎస్ లాగా తయారు చేసుకున్నారు, ఆంక్షలు విధించారు. ఆ కేసీఆర్ ఎంపీగా వెళ్ళగానే సిద్దిపేటను మొత్తం కబ్జాకు గురి చేశారు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళని ప్రశ్నించినందుకు కుటుంబం నుంచి దూరం చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే ఎమ్మెల్సీ చాలా ఎమోషనల్ గా కూడా తల్లిని బిడ్డని వేరు చేశారని మాట్లాడుతున్నారు కవిత. అంటే హరీష్ రావే కారణం అని చెప్పుకుంటున్నారా? తల్లిని బిడ్డని వేరు చేసిన ఘనత వాళ్ళది అని చెప్పి ఆ కవిత అన్నారు.
చాలా తండ్రి తల్లి బాగుండాలని అనుకునేటువంటి నన్ను విడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ఏ ఊరు ఎవరి అయ్యా జాగీరు కూడా కాదు అంటూ స్టేట్మెంట్ చేశారు. అసలు వాళ్ళ భరతం కూడా వాళ్ళ భరతం పడతామనేటువంటి స్టేట్మెంట్. సిద్దిపేటకి వెళ్ళి చింతమడక కేసీఆర్ సొంత గ్రామానికి వెళ్ళి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తుంది దాని ఎమ్మెల్యే హరీష్ రావు కాబట్టి హరీష్ రావునే టార్గెట్ మాట్లాడారనేటువంటి ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కవిత రానున్న రోజుల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయనున్నట్టుగా సంకేతాలు ఇస్తా ఉన్నారు. వరుసగా సిద్దిపేటకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం నిన్న వెళ్తూ హైదరాబాద్ నుంచి వెళ్తున్న సందర్భంలోనే సిద్దిపేటలో ఒక తెలంగాణ ఉద్యమ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి సాహిత్య నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని కలిశారు. దాంతో పాటు సిద్దిపేటలో ప్రతి చోట ఆగుతూ ఆమెకు వెల్కమ్ చెప్తూ జాగృతి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వెల్కమ్ చెప్తూ తీసుకెళ్లడం, చింతమడకకి వెళ్ళిన తర్వాత చేసినటువంటి భారీ ప్రోగ్రాం ఇవన్నీ కూడా ఆమె సంకేతాలు ఇస్తా ఉన్నారు. సిద్దిపేట పైన కవిత ఫోకస్ చేయబోతా ఉంది హరీష్ రావు మీద అనేటువంటి చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఆమె మీ ఆశీర్వాదం ఉండాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ప్రైవేట్ ప్రాపర్టీలో వాడుకున్నారు, రాలేకపోయాను, ఆంక్షలు ఉన్నాయి, కానీ తెలంగాణ వాళ్ళకి తెగింపు ఎక్కువ, ఆంక్షలు పనిచేయవు, నా జన్మభూమి రేపటి రోజున కర్మభూమి కూడా కావచ్చేమో. కొంతమంది వ్యక్తులు దీన్ని వాడుకుంటూ ఉన్నారు, వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఏదేమైనా చాలా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తల్లి బిడ్డల్ని వేరు చేశారని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు. తల్లి బిడ్డల్ని వేరు చేసింది హరీష్ రావు అన్నట్టుగా ఇండైరెక్ట్గా కవిత కోట్ చేశారు. సో తను హరీష్ రావుపై పోటీ చేయబోతున్న రకమైనటువంటి సంకేతాలను కూడా ఇచ్చారు. ఒకసారి మళ్ళీ కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఇక్కడ మీకోసం పోల్ కూడా కనెక్ట్ చేశాను. సిద్దిపేటలో హరీష్ రావు కవిత పోటీ చేస్తే గెలుపు ఎవరిది అని మీకు అభిప్రాయం అడిగినప్పుడు 70% మంది హరీష్ రావే గెలుస్తారని చెప్తే 30% మంది కవిత అంటున్నారు. కంటే దీన్ని బట్టి చూస్తుంటే ఎంతో కొంత కవితకైతే అక్కడ ఆధారం ఉన్నట్టుగా కనబడుతోంది. ఒకసారి మళ్ళీ కవిత ఏం మాట్లాడారో చూద్దాం. మీ ఆశీర్వాదంతోనే ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు, మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.